2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. జై గురుదేవ్. ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లలపై ఉన్న ప్రేమతో పిల్లల్ని పెంచడంలో ఎక్కడో తప్పిదం చేస్తున్న తల్లిదండ్రులు అడుగుతున్న ఎన్నో ప్రశ్నల్లో ఈరోజు నా ముందుకు ఒక ప్రశ్న తీసుకొచ్చారు. గురుగారు, పిల్లల్లో ఆధ్యాత్మికమైనటువంటి అనుబంధం, భావాలు, ఆలోచనలు, ప్రయాణం ఎలా ఏర్పరచాలి? ఒక తల్లిదండ్రులుగా మా వల్ల కావట్లేదు. ఒక గురువుగా, ఒక సనాతన ధర్మం పట్ల ఎంతో ఆసక్తితో ఎన్నో ప్రవచనాల్లో మీ విషయాలు విన్నాం. ఈనాటి యువతకు ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఎలా పెంచాలి? ఇట్స్ అ వండర్ఫుల్ క్వశ్చన్. ఏమండి, ఒక మాట చెప్తా. 10 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం తేడా ఉందండి. ఇవాళ యువత ఆధ్యాత్మిక అనుబంధంలో పడుతున్నారండి. ఒక ఇస్కాన్ వ్యవస్థలో చూడండి, యూత్ హౌ దే ఆర్ ఇన్వాల్వింగ్, దే ఆర్ చేంజింగ్. వాళ్ళ డ్రెస్ చేంజ్ అవుతుంది, హెయిర్ స్టైల్ చేంజ్ అవుతుంది, వాళ్ళ దినచర్యలో జపం చేస్తూ చాలా అద్భుతంగా ఎప్పుడు అనుష్ఠానంలో ఉండేటువంటి ఒక బ్రహ్మత్వంలో, బ్రాహ్మణత్వంలో జీవిస్తున్నారు యువత. ఇంకా ఈ మధ్య అనాలిసిస్ వచ్చిందండి, కాశీనగరంలో అఘోరాల్లో ఎంతో బాగా చదువుకొని పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయి పెద్ద పెద్ద కంపెనీలు ఉండి కోట్ల ఆస్తులు ఉన్న యువత కూడా వస్తున్నారు. ఇవన్నీ 2 విధాలుగా మనిషి మారుతాడు. ఒకటి, విరక్తి కలిగి ఒకడు వస్తాడు, వైరాగ్యం కలిగి ఒకడు వస్తాడు. విరక్తి కలిగినోడు వాటిని వదిలించుకోవడానికి భగవంతుడి దగ్గరకు వస్తాడు. వైరాగ్యం కలిగిన వాడు వాటిని వదిలించుకోవటానికి రాడండి. వాటిలో ఉన్నతంగా ఎదగడానికి, వాటిని పునర్నిర్మించడానికి నేను ఎలా భగవతత్వాన్ని, ఆధ్యాత్మికతను ఉపయోగించుకోవాలన్న స్ఫూర్తితో వస్తాడు. కాబట్టి పిల్లలకు విరక్తి కలిగి రాకూడదు. నిజంగా ఒక భక్తి, వైరాగ్యము, భగవతత్వంపై అభిలాష కలిగి వస్తున్నప్పుడు వాళ్ళున్న విద్యా జీవితం లేదా కుటుంబ జీవితం లేదా సామాజిక జీవితానికి దూరంగా ఉండి వెళ్ళరు ఇలాంటి వాటికి. అందుకే ఒక గురువుగా నేనేం చెప్తాను అంటే, యువతను ఎప్పుడు కూడా సమాజ అనుబంధం కలిగించాలి, సామాజిక ఒక బాధ్యతను కలిగించాలి. అందుకే మన దురదృష్టం ఏమిటంటే, మనం నేర్చుకునే పాఠాల్లో, స్కూళ్ళల్లో, కాలేజీల్లో విద్య నేర్పుతున్నారు కానీ బుద్ధి నేర్పటంలా. మన పూర్వంలో అంటారు, విద్యా బుద్ధులు నేర్పేవాడే గురువు, తల్లిదండ్రులు అని. ఇవాళ ఏది బుద్ధి అంటే ఏమిటో తెలుసా అండి? ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఏంటని విచక్షణ, విఘ్నత, విజ్ఞానతను కలిగించే ఒక అద్భుతమైన మార్గం. అది మన ఆధ్యాత్మిక మార్గం. ఒక రాముడు గురించి చెప్పినా, ఒక కృష్ణుడి గురించి చెప్పినా, ఒక ప్రహ్లాదుడి గురించి చెప్పినా, ఒక భక్త మార్కండేయుడి గురించి చెప్పినా కూడా అందులో మీరు భక్తిని ఎతుకుతున్నారేమో కానండి. నేను యువతని, ఒక వ్యక్తిని, వాని జీవితంలో, వాని కుటుంబంతో, వాని సమాజంతో ఎలా మెలగాలో ఈ భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాల్లో ఉన్న వ్యక్తిత్వ వికాస సంబంధితమైన అనుబంధీకరణమైన స్టోరీలు చెప్పాలా. అందుకే చూడండి సార్, ఈ రోజున మనం చాగంటి కోటేశ్వరరావు గారు, గరికిపాటి నరసింహారావు గారు, షణ్ముఖ శర్మ గారు ఇలాంటి మహానుభావులు, భూమి మీద పుట్టిన దేవతలు, సద్గురువులు, సన్మార్గాన్ని చూయించేటువంటి గురువులు, వాళ్ళ ప్రవచనాలు విని ఆధ్యాత్మిక రంగములోకి అడుగులు వేస్తున్నటువంటి పెద్దలు, యువత, ఆడవాళ్ళు ఎంతోమంది సంపూర్ణ అర్థపూరితం చేసుకుంటూ ఇవాళ వెళ్తున్నారు. అయినా ఇంకా కొంతమంది పిల్లలనండి, యువతనండి ఈ ఆధ్యాత్మిక అనుబంధం లేక ప్రపంచాన్ని ఎలా చూస్తున్నారంటే కమర్షియల్గా, ఇచ్చుకుంది ఎంత, పుచ్చుకుంది ఎంత, ఏమిస్తే ఏమొస్తుంది, మనం ఎందుకు చేయాలి, అసలు ఎవరికి ఏం సేవ చేయకూడదరా, ఎవరికి ఏం పెట్టకూడదరా అనే ఒక విలక్షణంగా, వికృతంగా ఆలోచనలను నిర్మించుకుంటూ ఆధ్యాత్మికతను చిన్న చూపనండి, వ్యతిరేకమనండి, ఒక చెప్పాలంటే ఒక నాస్తికత్వం అనండి కొందరు ఏర్పరచుకుంటున్నారు. కొంతమంది పిల్లలు గుడికి పోదామంటే రారు, సాంప్రదాయ దుస్తులు ఏమంటే వేయరు. అంటే ఇవన్నీ రైటా రాంగా కాదు, వీటి వెనకున్న అర్థము, అంతరార్థము, పరమార్థము చెప్పే పాఠాలు మన పిల్లలకు రావాలి. ఏమండి, కోర్టుకు వెళ్తే ప్రతి దొంగతో ప్రతివాడు ప్రమాణం చేసి చెప్పాల్సిన భగవద్గీతలో ఏముందో తెలియకుండానే ఒక ఫార్మాలిటికల్గా, ఒక ఆనవాయితీగా ప్రమాణం చేస్తున్నాం భగవద్గీత మీద చేయబెట్టి, నేను సత్యమనే చెప్తాను అని. పెట్టేవాడికి తెలియదు ఏముందో అందులో. ఇక నిజం చెప్పాలంటే చేర్చుతున్న
న్యాయ వ్యవస్థలో ఎంతమందికి తెలుసో కూడా మనకు తెలియదు. కాబట్టి నేను ఎవరిని నిందించటంలా, బాల్య దశ నుంచి ఈ ఆధ్యాత్మిక రంగములో ఉన్న విషయాలను చక్కగా విపులీకరించి వాళ్ళ పాఠ్యాంశాల్లో ప్రతి గృహంలో ప్రతి ఇంట్లో జీవించేటట్టుగా మరుల్చుకోగలిగే ప్రయత్నం మొట్టమొదట ప్రభుత్వాలు మొదలు పెట్టాలి, తదుపరి తల్లిదండ్రులు మొదలు పెట్టాలి. ఆ విధంగా గురువులు బాధ్యత తీసుకోవాలి. చాలామంది గురువులు పిల్లల పట్ల ఈరోజు ఎంతో అద్భుతమైనటువంటి ఒక విషయ జ్ఞానాన్ని ధారపోస్తున్నారు. అటువంటి గురువుల చెంతకు పిల్లల్ని చేర్చండి. తల్లిదండ్రులుగా మీరు ఒక లోతుకు పోయి చెప్పలేరు. అలాంటి వాళ్ళని మీరు పిల్లల్ని, యువతని గురువులు ముఖ్యంగా, స్వామీజీలు ముఖ్యంగా వాళ్ళు ఇచ్చేటువంటి ప్రవచనాలనండి, వాళ్ళు ఇచ్చేటువంటి రెసిడెన్షియల్ క్యాంప్స్ అనండి, వాళ్ళు జరిపించేటువంటి సనాతన భారతీయ పండుగలు విశేషాలు వాటి గురించి చెప్పబడేటువంటి కొన్ని తరగతులకు పంపించండి. ముఖ్యంగా అండి సంస్కృత తరగతులకు పంపండి. ఆన్లైన్ సాంస్క్రిట్ స్పోకెన్ క్లాసెస్ ఉన్నాయి, లేదా మీకు మాత్రమే ఆన్లైన్లో చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇంటికి వచ్చి చెప్పేవాళ్ళు ఉన్నారు. నిజంగా మీరు అడిగిన ప్రశ్నకి ఒకటవ స్టెప్పు ప్రభుత్వాలు, తల్లిదండ్రులు, సమాజము ఒక పక్కన ప్రయాణించాల. కానీ ఈ విద్యార్థులకు తల్లిదండ్రులు చేయాల్సిన సపోర్ట్, సంస్కృతం అర్థమవుతే నిజంగా ఇలాంటి ఇతిహాసాల్లో, ఉపనిషత్తుల్లో, రామాయణ భారత భాగవతాల్లో ఉన్న నిగూఢమైన విజ్ఞానాన్ని తెలుసుకోగలుగుతారు, జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతారు, జీవితాన్ని మార్చుకోగలుగుతారు. ఇవాళ ఎవరు తల్లిదండ్రులైనా గుడికి పోవాలి, తలకు పోసుకో, బొట్టు పెట్టుకో, గాజులు వేసుకో, బట్టలు వేసుకో, ఇవన్నీ పాపం వాళ్ళకి ఏందో తెలియని పిల్లలని బలవంతంగా నేర్పిస్తున్నట్టుంది. కానీ ఇష్టముతో దాన్ని అర్థం చేసుకొని ఇది నేను ఆచరిస్తే నా జీవితం బాగుపడుతుంది, నన్ను నేను సంస్కరించుకోగలుగుతాను, నేను ఒక ఉత్తమమైన ఉన్నతమైన వ్యక్తిగా, కొడుకుగా, ఒక పౌరుడుగా, ఒక అధికారిగా నేను జీవించాలన్న పాఠాలు బాల్య దశలో మనం నేర్పే ప్రయత్నం చేయాలి. గురువుల బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత, ఈనాడు చెప్పాలంటే ప్రభుత్వం బాధ్యత కూడా ఉంది. అందుకే బహుశా రాబో రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి స్కూళ్ళల్లో భగవద్గీతని, భారతీయ ఇతిహాసాలని పాఠ్యాంశాలుగా పెట్టే ప్రయత్నం జరగబోతుందనే కొన్ని విషయాలు మనం వింటూ ఉన్నాం. అంటే రాబో రోజులు యువత రోజులు, రాబో రోజులు మంచి రోజులు, రాబో రోజులు మంచి సంస్కారయుతమైన, మరలా మనం ఆ రోజుటి యువత విద్యార్థులు ఎలా పెద్దల పట్ల, దేవుని పట్ల, ఆధ్యాత్మిక సామాజిక పట్ల, ప్రకృతి పట్ల ఎలా అనుబంధం ఉండేదో అలాంటి రోజులు రాబోతున్నాయి. అందుకే ప్రతి పిల్లవాడికి ఉదయం లేచిన కానించి రాత్రి నిద్రించేదాకా ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా, లేదా ఒక మంచి ఆరోగ్యవంతమైన వ్యక్తిగా, ఒక మంచి ఆలోచనలతో ఉండే జీవిగా బ్రతకడానికి కావాల్సిన ఎన్నో విషయాలను క్రోడీకరించి చెప్పబడే తరగతులకు పంపండి. ఎంతోమంది వేసవి శిబిరాలు నడుపుతున్నారు. ఎంతోమంది యువతకి ఎక్సలెన్స్ ఆఫ్ హ్యూమానిటీ అని ఒక ప్రోగ్రామ్స్ నడుపుతున్నారు. అటువంటి వాటన్నిటినీ ముందు మీరు సమకూర్చండి, పిల్లలకు అందించండి. బెస్ట్ గిఫ్ట్, బెస్ట్ స్కూలు, బెస్ట్ డ్రెస్సు, బెస్ట్ ఇంట్లో థింగ్స్ వాడికి కొనిపెడుతున్నాం. కానీ ఇవన్నీ వాడుకునే బెస్ట్ నాలెడ్జ్ని ఇవ్వటం, బెస్ట్ విజ్ఞాన్ని ఇవ్వటం కూడా మనదే బాధ్యత. అటువంటి బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా మీరుండండి. అటువంటి బాధ్యతాయుతమైన యువతను, పిల్లలను తయారు చేసే కర్తవ్యంలో మాలాంటి గురువులు మేము ఉన్నాం, ఉంటాం, ఉండి తీరతాం కూడా. కాబట్టి యువతను నిందించకండి, యువతని తక్కువ చేసి మాట్లాడకండి. యువతని ఎలా డ్రైవ్ చేయాలి, ఎలా నిర్మించాలి, ఎలా వాళ్ళని ఒక వెలుగు లాంటి జ్ఞానం వైపుకు చూపించడానికి కావాల్సిన మార్గాలను మనం వెయ్యాలో మేము, మీరు, మనము కలిసి చేస్తే మారే యువతకు ప్రపంచంలో ఉన్న ఎంతో మంది పాశ్చాత్యులు భారతీయ సంస్కృతికి, ఆధ్యాత్మికతకి, ఇక్కడ పండుగలకు, విధానాలకు ప్రణమిల్లుతున్నారు, సాష్టాంగం చేస్తున్నారు. అటువంటి తరుణంలో మన పిల్లలకి ఎందుకు ఎక్కదండి? అంటే నా కర్తవ్యం కూడా నేను ప్రతి సమ్మర్లో పిల్లలకి, యువతకి ముఖ్యంగా ఇలాంటి తరగతులు పెడుతూ ఉన్నాను గత 30 సంవత్సరాల నుంచి. అంటే మీ పిల్లలకి ఎవరికైనా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతి, ఒక సన్మార్గములో జీవించే ఒక ప్రక్రియని,
ఉన్నతమైన భావజాలాలు, ఆరోగ్యమైన మనస్తత్వాన్ని ఏర్పరచుకునే విషయాలని నేర్పించాలని అభిలాష పడుతుంటే ఒక మంచి గురువుని ఒక మెంటర్గా ఇవ్వండి. అంటే ఒక సన్మార్గ గురువుగా. అందుకే చూడండి, పూర్వంలో రాముడికి గురువు ఉన్నాడు, కృష్ణుడికి గురువు ఉన్నాడు, అలెగ్జాండర్ గురువు ఉన్నాడు, స్వామి వివేకానంద గురువు ఉన్నాడు, ఆది శంకరాచార్యుని గురువు ఉన్నాడు. మరి మన పిల్లలకి పాఠాలు చెప్పే టీచర్లు తప్ప జీవితాన్ని నేర్పే గురువులు ఎక్కడున్నారు? అందుకే మనం కలియుగంలో ఫస్ట్ చేయాల్సిన మొదటి పని, తల్లిదండ్రులు ఒక అత్తగారింటికి పంపాలి అనే ముందు ఒక ఉద్యోగస్తుడిగా మీ పిల్లల్ని తయారు చేయాలనుకున్నప్పుడు వాడిని ఒక మంచి గురువు దగ్గర 1 సంవత్సరం పాటు ఉంచండి. ఒక ఇంటర్మీడియట్ అయిపోయింది, నీట్ ఎగ్జామ్ రాశాడు, 6 నెలలు గ్యాప్ ఉంది, బీ విత్ గురువు. రామకృష్ణ పరమహంస ఆశ్రమానికి పంపించండి, చిన్నజీరి స్వామి గారి దగ్గరికి పంపించండి, స్వామి నారాయణ అనే ఒక టెంపుల్ ఉంది, వాళ్ళ సంస్కార కార్యక్రమాలకు పంపండి, జగ్గి వాసుదేవ్ గారి దగ్గరికి పంపించండి. ఎవ్వరొక చోటకి మెంటర్గా పట్టుకొని ఉండడం, జీవించడం, అక్కడ చెప్పినవి ఆచరించడం గనక పట్టగలిగితే వాడిని మీరు పట్టుకోలేరండి. ఒక వివేకానందుడుగా, ఒక అద్భుతమైన కీర్తివంతమైన జ్ఞానవంతుడుగా నీ కడుపున పుట్టి కీర్తి పేరు తెచ్చుకోగలుగుతాడు. కావున ఒక మంచి సూచన ఏంటండి, తల్లిదండ్రులుగా మీరు ఎన్ని ఇచ్చినా ఈపోయినా ఒక మంచి లైఫ్ గురువుని, ఒక మెంటర్ని సూచించేటువంటి ప్రయత్నం చేస్తారని కోరుతూ, ఒక యోగా గురువుగా, ఒక యోగా ఆచార్యుడిగా మీ అందరికి విన్నవించుకుంటూ తెలియచేసుకుంటున్నా. గ్రంథాలు నేర్పకండి, గ్రంథాలతో పాటు అందులో ఉన్న విషయములు, వ్యవహారములు, జ్ఞానములు, అద్భుతమైనటువంటి విషయాలను వాళ్ళకి ఎక్కేటట్టు చేస్తారని ప్రయత్నం చేస్తారని కోరుతూ సెలవు. జై గురుదేవ్.